ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మళ్లీ తిహార్ జైలుకు తరలించారు. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను తిరిగి రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే న్యాయమూర్తి ఆమెను ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. దాంతో కవితను తిహార్ జైలుకు తీసుకెళ్లారు అధికారులు. 3 రోజుల విచారణలో కవిత తమకు సహకరించలేదని కోర్టుకు తెలిపింది సిబిఐ. మీడియాతో మాట్లాడడంపై కవిత మీద సీరియస్ అయ్యారు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి. కవిత 3 రోజుల కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు సిబిఐ అధికారులు. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించినా సహకరించలేదని, పొంతనలేని సమాధానాలు చెప్పారని ఆరోపించారు. 11 పేజీలతో స్పెషల్ కోర్టులో రిమాండ్ అప్లికేషన్ వేసింది సిబిఐ. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై కవితను ప్రశ్నించాం. లేని భూమి ఉన్నట్లుగా చూపించి అమ్మకానికి పాల్పడిన సంగతిపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు అధికారులు. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు ఉన్నాయని తెలిపింది సిబిఐ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్తో జరిగిన సమావేశాలపై ప్రశ్నించినా కవిత సమాధానం ఇవ్వలేదు. ఆమె విచారణను, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి ఉన్న వ్యక్తి. అంతేకాదు, కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతో పాటు చెరిపేసే అవకాశమూ ఉంది. ఇంకా ఈ కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను కూడా పరిశీలించాల్సి ఉంది. అందువల్ల కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని సిబిఐ అధికారులు న్యాయమూర్తిని కోరారు. దాంతో కోర్టు ఈ నెల 23 దాకా కస్టడీ విధిస్తూ కవితను తిహార్ జైలుకు పంపింది. కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్లు మాట్లాడేదే లోపల సిబిఐ వాళ్లు అడుగుతున్నారని ఆరోపించారు. 2 నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు, కొత్తదేమీ లేదని కామెంట్ చేశారు. అయితే కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కోర్టు ఆవరణలో మీడియాతో ఎలా మాట్లాడతారని సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా మీరెలా మాట్లాడతారని కవితపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి మీడియాతో మాట్లాడవద్దని న్యాయమూర్తి కవితకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.